అండి వెల్కమ్ టు లతా రాసం. ఈరోజు నేను చేసే వంట ఉగ్గాని అండి. ఉగ్గానిలోకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది పప్పుల పిండి. పప్పుల పొడి అంటారు, పుట్నాల పొడి అంటారు. దీంట్లో కావాల్సిన పదార్థాలు తెల్లపప్పులు, ఉప్పు, వెల్లుల్లి అండి కొంచెం ఒక సగం తీసుకున్నాను, కారం, కొబ్బరి. ఈ మొత్తం కలిపి నేను ఆల్రెడీ పిండి కలిపి పెట్టుకున్నానండి, పప్పుల పిండి పొడి. బొరుగులు తాలింపుకండి నేను ఒక ½ కిలో బొరుగులు తీసుకున్నాను. ఈ ఆల్రెడీ ఒక 10 నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టి తీసి పక్కన పెట్టుకున్నాను అండి. ఇలా పొడి పొడిలాడుతుండాలి. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టానండి. గిన్నెలో ఒక 5 స్పూన్ల నూనె వేసానండి. నూనె వేసాక ఇందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకుందాం. అవి వేగుతున్నప్పుడే శనగగుండు అండి, ఒక 3 స్పూన్ల శనగపప్పు. తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటో, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఇవి పూర్తిగా వేగకూడదండి, దోరగా వేగాలి. అప్పుడే చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. రెండు స్పూన్ల వెల్లుల్లి పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి కలుపుకుందాం. ఒక స్పూను కారం అండి, రుచికి సరిపడా. మీరు కారం ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, నాకైతే సరిపోతుంది. ఒక స్పూను ఉప్పు అండి. ఎందుకంటే ఆల్రెడీ పప్పుల పిండిలో కలిపాను కదండి, ఇంతే సరిపోతుంది. ఇప్పుడు ఒక కప్పు పాలు వేసుకుందాం. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది పాలు వేసుకోవటం వల్ల. ఖచ్చితంగా ట్రై చేయండి. కొంచెం సేపు మగ్గనిద్దాం. అది దీంట్లో వేసుకొని కలుపుకుందాం. అంతే అండి, చాలా సింపుల్ ఉగ్గాని, బొరుగుల తాలింపు ఉగ్గాని. ఇప్పుడు ఇందులో బొరుగులు వేసుకొని కలుపుకుందాం. సింపుల్ టేస్టీ అయిన ఉగ్గాని.
చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. పొద్దున టిఫిన్ చేసుకుంటారు, సాయంత్రం స్నాక్స్ లాగా చేసుకుంటారు. పెళ్ళిళ్ళకైతే ఖచ్చితంగా ఇది ఉండాలండి. ఏ పెళ్ళికి వెళ్ళినా ఖచ్చితంగా ఉగ్గాని అయితే ఖచ్చితంగా పెడతారు, ఎందుకంటే అంత ఫేమస్ కాబట్టి. మీ సైడ్ ఎలా చేసుకుంటారో ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మా పిల్లలు కొత్తిమీర అంటేనే భయపడతారండి, అసలు తినరు. మీ పిల్లలు ఏది అవాయిడ్ చేస్తారో కామెంట్లో తెలిపండి. అంతేనండి, చాలా సింపుల్ అయిపోయింది. ఇప్పుడు దింపేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన ఉగ్గాని అంతే అండి. ఫస్ట్ చేసి పెట్టుకున్న పప్పుల పొడి ఉంది కదండి, ఇలా పైనుంచి చల్లుకొని తీసుకొని తింటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం కామెంట్ రూపంలో తెలుపుతుండండి.